సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 74వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. తేషాం జ్ఞానే నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియా. 4 రకాల భక్తుల్ని, లేదా ఇంకో విధంగా చెప్పాలి అంటే 4 స్థాయిల భక్తుల్ని వర్ణించాడు కృష్ణ పరమాత్మ. కానీ ఇలా 4 స్థాయిలు ఉన్నాయి అనగానే మానవ నైజం వాటిలో ఏది గొప్పది అన్న ప్రశ్నను రేకెత్తిస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ తనే చెప్తున్నాడు ఎవరు గొప్పవారో. తేషాం జ్ఞాని విశిష్యతే. 4 రకాల భక్తుల్లో జ్ఞాని భక్తి లేదా జ్ఞాని భక్తుడు అందరికంటే గొప్పవాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల అనేక అపోహలు తొలగుతాయి. కలియుగంలో జ్ఞానయోగం అత్యంత కష్టమైనదని, అంత తేలిగ్గా నేర్చుకోలేమని, భక్తి యోగంతో ఆగిపోదాము అని అనుకుంటారు చాలామంది. కానీ దీనివల్ల మనకు భక్తి యోగంతో ఆగిపోకూడదు, జ్ఞానయోగానికి వచ్చి తీరాలి అని తెలుస్తుంది. మొదట్లో కర్మయోగం పాటించవచ్చు, కానీ అక్కడే ఆగిపోకూడదు. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి పొంది జ్ఞానానికి వచ్చి తీరాలి. ఆ తర్వాత ఆత్మజ్ఞానం ధ్యానంతో కలుగుతుందని ఇంకొక అపోహ. నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలని, అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుందని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ధ్యానం వేరు, నిధిధ్యాసనం వేరు. జ్ఞానానికి రాకముందు చేసేదాన్ని ధ్యానము అని అంటారు. అది చిత్త ఏకాగ్రతను, చిత్త వైశాల్యతను ఇస్తుంది. కానీ జ్ఞానం పొందాక చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనం అని అంటారు. ఆ నిధిధ్యాసనంలో తను ఆత్మ గురించి నేర్చుకున్న విషయాలను గుర్తుకు తెచ్చుకుని దాని మీద నిలుస్తాడు. అక్కడ కొత్తగా ఏమీ నేర్చుకోడు, నేర్చుకున్న దాన్ని జీర్ణించుకుంటాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞానయోగం అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు చేయడం. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో, క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థుడైనటువంటి ఆచార్యుని దగ్గర శాస్త్రాన్ని నేర్చుకోవడం. మననం అంటే నిశ్చయ జ్ఞానాన్ని పొందడం. నిధిధ్యాసనం అంటే ఇప్పుడే చూసాం కదా. శాస్త్రం నిర్గుణ బ్రహ్మ గురించే కాక సగుణ బ్రహ్మ గురించి కూడా బోధిస్తుంది. భాగవతం అందరూ చదువుతూ ఉంటారు. అందులో ఎన్నో కథలు, అజామీలోపాఖ్యానము, జడభరతోపాఖ్యానం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ కథలో సగుణ బ్రహ్మ వివరణ, నిర్గుణ బ్రహ్మతత్వం 2 వస్తాయి. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే ఆ కథలను జనరంజకంగా వర్ణించి చెప్తారు, కానీ నిర్గుణ బ్రహ్మతత్వాన్ని నిశ్శబ్దంగా వదిలేస్తారు. అలా కాకుండా 2 నేర్చుకోవాలి అంటే జ్ఞానానికి వచ్చి తీరాలి.
మూడవది, జ్ఞానం పొందితే భక్తి ఉండదు. ఇది ఒక పెద్ద అపోహ. కొంతమంది అంటూ ఉంటారు కూడా, జ్ఞానానికి వచ్చాక నాకు భక్తి సన్నగిల్లిందండి అంటారు. అలా అంటున్నారు అంటే వాడికి వేదాంతం సరిగా అర్థం కాలేదు అని అనుకోవాలి. వారికి వేదాంతం సరిగా గనక అర్థమైతే భక్తి మటుమాయమవదు. ఈ మాట కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు కదా. అన్ని రకాల భక్తుల్లోనూ జ్ఞాని శ్రేష్ఠుడు అని అన్నాడు. జ్ఞాని అంటే వేదాంత జ్ఞాని, అద్వైత జ్ఞాని, పరాప్రకృతి జ్ఞాని, నిర్గుణ ఈశ్వర జ్ఞాని, నిత్యయుక్త. ఎందుకు ఈ జ్ఞాని గొప్పవాడు అంటే అతను నిత్యము దైవస్వరూపంలోనే నెలకొని ఉంటాడు. ద్వైత భక్తిలో భగవంతుణ్ణి ఆవాహన చేస్తాము, ఉద్వాహన కూడా చెప్తాం. అంటే ద్వైతంలో భగవంతునికి రాకపోకలు ఉన్నాయి. వచ్చినది వచ్చి దీవించి వెళ్ళిపోతాడు. కానీ జ్ఞానభక్తిలో దేవుడు ఎన్నటికీ నాకు దూరంగా ఉండడు, నేనే దేవుణ్ణి కాబట్టి. అందువల్ల జ్ఞానీ భక్తుడు ఈశ్వర నిష్టలో ఉంటాడు. ఆ తర్వాత ఏకభక్తి అంటున్నాడు. అతనికి అద్వైత భక్తి ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయీ బ్రాహ్మణంలో మనిషి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వర్ణిస్తారు యాజ్ఞవల్కుల వారు. అక్కడ అతను చెప్పిన విషయం ఒకటి పిడుగులా ఉంటుంది. నవారే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. బృహదారణ్యకం 2, 4, 5 మంత్రం. ఓ మైత్రేయి, భర్తను భర్త లక్షణాల కోసం ప్రేమించదు భార్య. తనకు భర్త ప్రియం కలుగు చేస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తుంది అని యాజ్ఞవల్కుల వారు అంటారు. ఒక్క భర్తనే కాదు, అక్కడ ఒక పెద్ద లిస్టే ఇస్తారు. నవా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. నవా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. నవా అరే పుత్రాణం కామాయ పుత్రాః ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి. నవా అరే మిత్రస్య కామాయ మిత్రం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ మిత్రం ప్రియం భవతి. నవా అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మ ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. నవా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియా భవతి. నవా అరే లోకానాం కామాయ లోకా ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ లోకా ప్రియా భవంతి. నవా అరే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ దేవాః ప్రియా భవంతి. నవా అరే భూతానాం కామాయ భూతాని ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాని భవంతి. నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటూ చాలా పెద్ద లిస్ట్ ఇస్తారు. భార్యను, పిల్లలను, బంధువులను, స్నేహితులని ఎవరిని కూడా నిజంగా ఎవరూ ప్రేమించరు అని అంటారు. పిల్లలే లోకంగా గడుపుతున్నామని భావించే వారికి ఇది ఒక పెద్ద ఆశనిపాతం. పిల్లలను ప్రేమించేది కూడా తన కోసమే, అంటే తనకు ఆనందం కలుగజేస్తున్నారు కాబట్టి ప్రేమిస్తున్నారు. తనకు దుఃఖం కలిగించే వారిని ప్రేమించరు. వారు ఆశించినట్టుగా ఉన్నంత వరకు భార్యను కానీ పిల్లలను కానీ ప్రేమిస్తూ ఉంటారు. ఇది నగ్న సత్యం. యావద్విత్తో పార్జనసక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి
జర్జరదేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఉద్యోగం చేస్తున్నంతసేపు రాచమర్యాదలను పొందుతాం. ఉద్యోగానంతరం చూడవలనమ్మా ఆ అయ్య సౌభాగ్యముల్ అని అన్నారు. పదవీ విరమణ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతారు. అంటే వారు స్వార్థం కోసం మనల్ని ప్రేమించినట్టే కదా. అంటే ఏమిటి? వ్యక్తి మీద ప్రేమ షరతులతో కూడినది. అది తీరితేనే ప్రేమిస్తాం, లేకపోతే లేదు. అయితే శాస్త్రం ఇంకో అడుగు ముందుకు వేస్తుంది. భగవంతుని మీద భక్తి కూడా షరతులతో కూడిందే. నేను భగవంతుణ్ణి ఎంతగా పూజించాను, ఎన్ని పూజలు చేశాను, కానీ నా కూతురికి పెళ్లి కుదర్చలేకపోయాడు ఆ భగవానుడు. దాంతో నాకు కోపం వచ్చింది. నేను భక్తి పుస్తకాలన్నింటినీ కట్టకట్టి గంగలో పారేశాను, పూజలు చేయడం మానేశాను అని అంటారు కొంతమంది. అప్పటికేదో భగవంతుడు మ్యారేజ్ బ్యూరో పెట్టుకుని ఎవరికి ఏ సంబంధం కుదర్చాలా అని కూర్చున్నట్టుగా. అంతవరకు చాలా భక్తిగా ఉన్నవారు కూడా హఠాత్తుగా వారి జీవితంలో ఏదైనా పెద్ద దుర్ఘటన జరిగితే అసలు భగవంతుడు ఉన్నాడా అనే పరిస్థితికి కూడా వస్తారు. అందువల్ల నన్ను నేను ప్రేమించుకోవడం అత్యుత్తమమైనటువంటి ప్రేమ. ఎదుట వ్యక్తిని దేవునితో సహా ప్రేమించడం షరతులతో కూడిందే అవుతుంది. అందువల్ల ఉపనిషత్తు అద్భుతమైనటువంటి తర్కాన్ని ఉపయోగిస్తుంది. దేవుని మీద భక్తి అత్యుత్తమ ప్రేమగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఊహించగలరా? ముందే చూసాం. నన్ను నేను ప్రేమించుకోవడం అత్యుత్తమమైనటువంటి ప్రేమ అని అన్నాం. భగవంతుని మీద అత్యుత్తమ ప్రేమ ఉండాలి అని కూడా అంటున్నాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే భగవంతునికి నాకు మధ్య దూరం లేనప్పుడు. ఇంకా చెప్పాలి అంటే నేను భగవంతుడు ఒకటే అయినప్పుడు. అది జ్ఞాని ఒక్కడే అర్థం చేసుకోగలడు. జ్ఞానికి మాత్రమే భగవంతుని మీద ప్రేమ తన మీద ప్రేమతో సమానంగా ఉంటుంది. అందువల్ల అది అత్యుత్తమమైనటువంటి ప్రేమ. ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినః అత్యర్థం. జ్ఞాని అత్యంత గొప్ప భక్తుడు. అతనికి నేను చాలా ప్రియమైనటువంటి వ్యక్తి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీని వెనుక తర్కం గమనించారా? జ్ఞానికి కూడా తనంటే చాలా ఇష్టం, కానీ తను అన్ని ఎవరిని అంటున్నాడు? భగవంతునికి భిన్నంగా లేనటువంటి తను. అందువల్ల అతనికి నేను ప్రియతమం అవుతున్నాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతేకాదు అహం సచ మమ ప్రియా, అతను కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు అని అంటున్నాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ జ్ఞాని ఒక్కరే కాబట్టి. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ తత్వైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. జ్ఞాని భక్తుడు నాకు చాలా ఇష్టం అని కృష్ణ పరమాత్మ చెప్పగానే తక్కిన భక్తులకు అయితే కృష్ణ పరమాత్మకు మేమంటే ఇష్టం లేదా అన్న సందేహం రావచ్చు. అందువల్ల అలాంటి శంక పెట్టుకోవద్దు అని హామీ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏతే సర్వే ఏవ ఉదారా, అందరు భక్తులు గొప్పవారే. అంటే 16వ మంత్రంలో అప్పుడప్పుడు నేను శ్లోకాలను మంత్రాలు అని అంటూ ఉంటాను. వాస్తవానికి మంత్రాలు అనే అనాలి. ఎందుకంటే గీతను భగవద్గీతోపనిషత్ అని అంటారు. ఉపనిషత్తులో అన్నింటినీ మంత్రాలు అనే సంబోధిస్తాం కదా. అలాగే భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ కూడా మంత్రాలే. అలాగా 16వ మంత్రంలో చూసిన 4 రకాల భక్తులను తీసుకోవాలి. వారు ఆర్తభక్తులు, అర్ధార్థి భక్తులు, జిజ్ఞాస భక్తులు, జ్ఞాని భక్తులు. జ్ఞాని తత్వైవ మే మతం. కానీ జ్ఞాని భక్తుడు నా స్వరూపమే. ఇది ఒక మహావాక్య మంత్రం. జ్ఞానికి భగవంతునికి మధ్య ఐక్యాన్ని సూచిస్తుంది.
జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని సూచించే వాక్యాన్ని మహావాక్యం అని అంటారు. తక్కిన భక్తులది ద్వైత భక్తి, వారు వేరు భగవంతుడు వేరు. అందువల్ల వారి భక్తి షరతులతో కూడినది. జ్ఞాని గొప్పదనం ఏమిటి అంటే సహి యుక్తాత్మ, నాయందే తన మనస్సును బుద్ధిని నిలుపుతాడు. అంటే అతని యొక్క జీవిత లక్ష్యం ఏమిటో స్పష్టమైన అవగాహన అతనికి ఉన్నది. మాం ఏవ అనుత్తమాం గతిం ఆస్థితః, అతను జీవితంలో అత్యుత్తమ లక్ష్యానికి వచ్చాడు, అది నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. గతి అంటే లక్ష్యం. దీని గురించి వివరంగా తర్వాత చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఆర్తభక్తుడికి అర్ధార్థభక్తుడికి కూడా లక్ష్యాలు ఉంటాయి, కానీ అవి అత్యుత్తమ లక్ష్యాలు కావు, అవి పరిమితి ఉన్నటువంటి లక్ష్యాలు. ఇవి చూపించడానికి భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి కథ వస్తుంది. ఒక జంటకు పిల్లలు లేరు. వారు ఒక ఋషిని వేడుకుంటారు. తమకు మోక్షం కూడా అవసరం లేదు, ఒక పుత్రుడు పుడితే చాలు అని అడుగుతారు. అప్పుడు ఆ ఋషి వారిని అలాగే అని దీవిస్తాడు. ఋషి దీవెన ఫలించి పుత్రుడు పుడతాడు. కానీ కొన్నాళ్ళకే ఆ పిల్లవాడు చనిపోతాడు. పుట్టుట గిట్టుట కొరకే అంటారు కదా. సరిగా ఆ పిల్లవాడు మరణించినప్పుడే ఆ ఋషి మళ్ళీ వస్తాడు. వీరు చాలా బాధపడడం చూసి, సరే చనిపోయినటువంటి మీ అబ్బాయితో మిమ్మల్ని మాట్లాడేలాగా చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి కనిపించి మాట్లాడతాడు. వీళ్ళేమో నీ తల్లిదండ్రులం మేము అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏ జన్మలో మీరు నాకు తల్లిదండ్రులు అని అడుగుతాడు. ఎందుకంటే ఆ జీవుడు అనేక జన్మలు ఎత్తాడు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లిదండ్రులు ఉంటారు. ఒక శరీరం రాలిపోతే ఆ శరీరానికి సంబంధించినటువంటి సంబంధాలు కూడా రాలిపోతాయి. ఈ విధంగా బంధాలు శాశ్వతం కాదు అని వాళ్ళు తెలుసుకుంటారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాతి తత్ర కా పరివేదన. అత్యంత గొప్ప అనుబంధం కూడా రాకపోకలకు లోను కావాల్సిందే. అలాగే ఏ లక్ష్యమైనా సరే పరిమితి ఉన్నదే. ఒక్క మోక్షమే అత్యుత్తమమైనది అని చెప్పి, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఇక్కడ కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు, భక్తిలో ఈ 4 రకాల దశలు ఒకే జన్మలో ఎవ్వరూ పొందలేరు. ఒకే జన్మలోనే ఎవ్వరూ పొందలేరు. దానికి సమయం పడుతుంది, దానికి పరిపక్వత కావాలి. ఒకవేళ మనం నీరు లేకుండా చాలా అవస్థ పడుతున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడే ప్రత్యక్షమై నేను కావాలా నీకు నీరు కావాలా అంటే ముందు నీరే కావాలి అని అంటాం. అలాగే ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం గురించి తప్పించిపోతాం. అందువల్లనే ఎవరో మహాత్ముడు అన్నాడు, ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి కావలసింది అన్నం కానీ హితబోధ కాదు. అందువల్ల మొదట్లో భక్తిని అనేక ఐహిక సుఖాలు తీరడం కోసం వాడతాం. మోక్షం ముఖ్యం కాదు అప్పుడు. అందువల్ల మనకు పురుషార్థాలలో కామ పురుషార్థం కూడా ఉన్నది. నిజానికి వేద పూర్వభాగం అంతా కూడా మన కోరికలు తీర్చుకోవడానికే అనేక కర్మలను ఇచ్చింది. సకామ భక్తి చూపడం పాపమేమీ కాదు. కానీ ఎప్పుడూ ఒకప్పుడు కోరికలంటే విసుగు పుట్టి ఇంకేదో కావాలి అని అనిపించాలి. అది వృద్ధాప్యంలో అనిపించినా పర్వాలేదు, కనీసం కొంత మార్పైనా వచ్చినట్టే. వచ్చే జన్మలో మోక్షం కావాలి అని అనిపించవచ్చు. బహూనాం జన్మానాం అంటే అనేక జన్మలు తర్వాత మోక్షం మీద ఇచ్ఛ ఏర్పడుతుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అనేక జన్మల తర్వాత అనంగానే మనం ఏమీ నీరసించిపోవలసిన అవసరం లేదు. దీనికి ముందు మనం అనేక జన్మలు ఎత్తి ఉంటాం. ఈ జన్మలో మోక్షం విలువ మీకు తెలియవచ్చు, ముముక్షుత్వం ఏర్పడవచ్చు. జ్ఞానవాన్ భవతి,
జ్ఞాని అవుతాడు. ఇది భక్తిలో 4వ దశ అని చూసాం. అతను ఎలా జ్ఞానం పొందుతాడు? వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా, గురు ఉపదేశం ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. మాం ప్రపద్యతే, నన్ను పొందుతాడు, నాలో ఐక్యమవుతాడు. నాకు అతనికి మధ్య ఇక దూరం ఉండదు. అతను జ్ఞానం పొందుతాడు. సరే, అతను పొందే జ్ఞానం ఏమిటి అంటే వాసుదేవ సర్వం ఇతి, సర్వము వాసుదేవమయమే అని తెలుసుకుంటాడు. అయితే ఈ వాసుదేవుడు ఎవరు? వసుదేవుని పుత్రుడైనటువంటి కృష్ణుడు కాదు. ఒక రూపంలో పూజించే భగవంతునికి దేశకాల వస్తు పరిమితి ఉంటుంది. అందువల్ల వాసుదేవుడు అంటే సగుణ రూపం కాదు, నిర్గుణ బ్రహ్మ, సద్రూప బ్రహ్మ. వసంతి సర్వాణి భూతాని అస్మిన్ ఇతి వాసు అన్నారు. అన్ని జీవరాశుల్లోనూ ఉన్న సత్ లేదా ఉనికి, దేవః అంటే చిత్తం లేదా చైతన్యం, స్వయం ప్రకాశతే ఇతి దేవః. వాసుదేవుడు అంటే సద్రూప బ్రహ్మ, చిద్రూప బ్రహ్మ, రూపం లేనటువంటి కృష్ణ పరమాత్ముడు. మొత్తం జగత్తు అంతా కూడా ఆయన రూపమే అని సాధకుడు తెలుసుకుంటాడు. స మహాత్మా, అటువంటి జ్ఞాని మాత్రమే మహాత్ముడు, అత్యుత్తమమైనటువంటి వ్యక్తి. సుదుర్లభ, కానీ అటువంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిదతి సిద్ధయేత్, యతతామపి సిద్ధానాం కస్మిన్నాం వేత్తి తత్వతః. కృష్ణ పరమాత్మే ఈ అధ్యాయంలో మొదట్లో చెప్పాడు, మనుష్యుల్లో మోక్షం కోరేవారే చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ కోరినా కూడా ఈ దశకు వచ్చేవారు ఇంకా అరుదుగా ఉంటారు. అందువల్ల నువ్వు జ్ఞానభక్తుడిగా మారాలి అని అన్నాడు. ఆర్తభక్తితో మొదలు పెట్టవచ్చు, కానీ ఈ దశకు చేరుకోవాలి అని చెప్పి సంసారం గురించి 13వ శ్లోకంలో మాట్లాడాక 14 నుంచి 19వ శ్లోకం వరకు సంసార నివృత్తి గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. సంసార సమస్య ఏమిటి? ప్రతి వ్యక్తి ప్రాథమికంగా 3 అంశాలు కోరుకుంటాడు: శాంతి, భద్రత, ఆనందం. కానీ వచ్చిన చిక్కు ఏమిటి అంటే వాటిని ఎక్కడ పొందాలో వాడికి తెలియదు. వాటిని పరాప్రకృతిలోనే పొందుతాం. పరాప్రకృతి అంటే భగవంతుని యొక్క పారమార్థిక స్వరూపం. అది తెలియక ఏదో బాహ్య వస్తువుల్లో వెతుకుతూ ఉంటాడు మనిషి. అవి శాశ్వతం కాదు, అందువల్ల శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి అని చాందోగ్యం యొక్క మంత్రం. అల్ప వస్తువు ఆనందాన్ని ఇవ్వలేదు, పూర్ణ వస్తువు మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలదు. అల్ప వస్తువు ఆనందాన్ని ఇచ్చినట్టు అనిపించినా అది అసలైనటువంటి ఆనందం కాదు. దానితో బాధ, దుఃఖం, నిరాశలకు మనిషి లోనవుతాడు. దీనికి పరిష్కారం ఏమిటి అంటే భక్తి మాత్రమే. ప్రపంచం మీద ఆధారపడ్డం మాని భగవంతుని మీద ఆధారపడ్డం నేర్చుకోవాలి. కానీ అక్కడితోనే ఆగకూడదు. 4 రకాల భక్తుల గురించి చెప్పి జ్ఞానంతో కూడినటువంటి భక్తి గొప్పదన్నాడు. ఎందుకు? అది భగవంతుని మీద ఆధారపడే దశ నుంచి తన మీద తాను ఆధారపడే దశకు తీసుకుపోతుంది. నా మీద ఆధారపడడం అంటే నేను వేరు, భగవంతుడు వేరు కాదు అనే జ్ఞానాన్ని పొందడం. అప్పుడు సంసారం నుంచి విడివడి మోక్షాన్ని పొందుతాను. కానీ అందరూ ఈ చివరి దశకు అంత తేలిగ్గా చేరుకోలేరు. అసలు ఒక జన్మలోనే 4 దశలు దాటలేరు అన్నాడు. అని చెప్పిన తర్వాత రాబోయే శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ భక్తిని 2గా విభజిస్తున్నాడు. అవి సకామ భక్తి, నిష్కామ భక్తి. 20వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు సకామ భక్తి యొక్క లాభ నష్టాలు, 27 నుంచి 30 వరకు నిష్కామ భక్తి యొక్క ప్రయోజనం చెప్పబోతున్నాడు. ఈ రెండింటినీ బేరీజు వేయబోతున్నాడు. భక్తి అంటే దైవాన్ని ఆరాధించడం, పూజించడం. సకామ భక్తి అంటే దైవం మీద ఉన్న
భక్తిని జీవితంలో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి లక్ష్యాలు పొందడానికి ఉపయోగించడం. మనిషికి 4 పురుషార్థాలు ఉన్నాయి. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మార్థ కామాలను అశాశ్వతమైనటువంటి లక్ష్యాలు అని అంటారు. అర్థం అంటే అన్ని రకాల సంపదలు, అవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కామ అంటే ఐహిక సుఖాలు, సుఖాలు కూడా శాశ్వతం కావు. ధర్మ అంటే మనిషి చేసుకున్నటువంటి పుణ్యం, అది అతనిని ఊర్ధ్వలోకాలకు తీసుకువెళుతుంది. కానీ శాస్త్రం భువర్లోక, సువర్లోక, మహర్లోకాలు లాంటివి కూడా శాశ్వతం కాదు అంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే భగవంతుడు తప్ప అన్నీ అశాశ్వతాలే. భగవంతుడు తప్ప అన్నీ కూడా కాలం, దేశంలోకి వస్తాయి. కాలానికి, దేశానికి కూడా పరిమితులు ఉంటాయి. ఇదే విషయాన్ని మతపరంగా చెప్తే దేవుడు ఒక్కడే శాశ్వతం, తక్కిన లక్ష్యాలన్నీ కూడా అశాశ్వతం. కఠోపనిషత్తు భాషలో చెప్పాలి అంటే ఈ 3 లక్ష్యాలు ప్రేయస్లోకి వస్తాయి, అవి అశాశ్వతం. వేదాంత పరిభాషలో చెప్పాలి అంటే పరిమితి ఉన్న లక్ష్యాలన్నీ కూడా అనాత్మ కిందకు వస్తాయి. సకామ భక్తి ఒక పక్కా వ్యాపారం లాంటిది. నేను ఇది చేస్తాను, నాకు ఇది నువ్వు చెయ్యి అన్నా కూడా కొంత నయమే. కానీ మనం ఏం చేస్తున్నాం? నాకు ముందు నువ్వు ఇది చెయ్యి, అప్పుడు నీకు ఇది ఇస్తాను అని అంటాం. ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో తన ఉంగరంతో బేరం పెట్టాడు. అతనికి చాలా జబ్బు చేసింది. అతనికి నయం చేస్తే ఆ పెద్ద ఉంగరం హుండీలో వేస్తాను అని అన్నాడు. పాపం భగవంతుడు కూడా అతన్ని నమ్మి అతని రోగాన్ని నయం చేశాడు. కానీ ఆ భక్తుడు అతి తెలివి చూపిద్దాం అని అనుకున్నాడు. అతను ఉంగరం వేస్తానన్న రోజుకి అతని జబ్బు నయమై అతనికి తిరుపతికి వెళ్ళే రోజుకి మధ్యలో బంగారం ధర చాలా పెరిగిపోయింది. అందుకని తను మొక్కుకున్న రోజుకి బంగారం విలువ ఎంతుందో లెక్కగట్టి, ఆ ఉంగరం విలువ ఎంతో లెక్కగట్టి అంత సొమ్ముని హుండీలో వేశాడు. అతను తెలివైన వాడైతే భగవంతుడు ఇంకా తెలివైనవాడు. అతను డబ్బులు వేస్తూ ఉండగా అతని చేతిలోని ఉంగరం కూడా జారి హుండీలో పడిపోయింది. తిరిగి దాన్ని తీసుకోలేడు. కానీ ఇటువంటి భక్తిని సకామ భక్తి అంటారు. నిష్కామ భక్తి శ్లోకాలు 27 నుంచి 30 వరకు. నిష్కామ భక్తిలో ఐహిక సుఖాల గురించి కోరిక ఉండదు. నిష్కామ భక్తి అంటే అసలు కోరికే లేని భక్తి అని కాదు. నిష్కామన్ భక్తిలో కూడా కోరిక ఉంటుంది, కానీ అది భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే కోరిక. అతనికి ధర్మార్థ కామాల మీద కోరిక లేదు, మోక్షం మీద కోరిక ఉన్నది. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి 3వ రకం భక్తుడు అంటే జిజ్ఞాస భక్తుడు ఇందులోకి వస్తాడు. మొదటి 2 రకాల భక్తులు అంటే అర్థభక్తుడు, అర్ధార్థి, సకామ భక్తిలోకి వస్తారు. భక్తిలో ఈ 2 రకాలు పర్వాలేదు, కానీ ఎప్పటికైనా సరే సకామం నుంచి నిష్కామానికి రావాలి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి భాషలో చెప్తున్నాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నిర్గుణ బ్రహ్మకు ప్రతీక. అందువల్ల తక్కిన దేవుళ్ళందరూ కూడా పరిమితి ఉన్న దేవుళ్ళలోకి వస్తారు. నిజానికి కృష్ణ పరమాత్మను కూడా సగుణ బ్రహ్మగా కొలిస్తే ఆయనకు కూడా పరిమితి ఉంటుంది. ఆయనకు కూడా జన్మదిన వేడుకలు చేసుకుంటాం, ఆయన నిర్వాణం గురించి కూడా చెప్పుకుంటాం. కృష్ణునికి కూడా ఒక నామం ఉన్నది, ఒక రూపం ఉంది. అందువల్ల వ్యక్తిగత దేవుడు. వ్యక్తిగత దేవుడు ఎవరైనా పరిమిత దేవుడే. కానీ వ్యక్తిగత దేవుడు నిర్గుణ బ్రహ్మను సూచిస్తాడు. జాగ్రత్తగా చూడండి, సగుణ బ్రహ్మకు పరిమితి ఉన్నది, కానీ ఏ సగుణ బ్రహ్మను తీసుకున్నా ఆయన నిర్గుణ బ్రహ్మకు ప్రతీక. ఒక జాతీయ జెండాను తీసుకుంటే జెండాగా చూస్తే అది చాలా చిన్నది, కానీ అది ఒక పెద్ద దేశానికి ప్రతీక. స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా వందనం చేస్తాం అంటే దేశానికి వందనం చేసినట్టు భావిస్తాం. మనకు ఎందరో దేవుళ్ళు ఉన్నారు,
రాముడు, కృష్ణుడు, అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి, అలా ముక్కోటి దేవతలు ఉన్నారు. ఏ దేవుణ్ణి తీసుకున్నా సరే ఆయన నిర్గుణ బ్రహ్మ యొక్క సగుణ ఆకారమే. ఇప్పుడు మీరు శివపురాణం చదివితే శివుని యొక్క గొప్పదనం చూస్తాం. ఆయనే సర్వాంతర్యామి అని అంటారు. అలాగే విష్ణు పురాణం చూస్తే విష్ణువు సర్వాంతర్యామి. దేవీ భాగవతం చదివితే దేవీ శక్తి గొప్పది. తక్కిన దేవుళ్ళందరూ కూడా ఆవిడికి మొక్కాల్సిందే. ఏ దేవుడు గొప్ప అంటే మనం ఏ దేవుణ్ణి దేవునిగా కొలిస్తే ఆయన నిర్గుణ బ్రహ్మను సూచిస్తాడు. ఇప్పుడు ఒక చెక్ బుక్లో ఏ కాగితం గొప్పది అంటే కాగితాలుగా ఉన్నప్పుడు అన్ని కాగితాలు సమానమే. వాటి మీద రాసినటువంటి అంకెలను బట్టి వాటి యొక్క విలువ పెరుగుతుంది. మొదటి కాగితం మీద 10 రూపాయలు రాసి 4వ కాగితం మీద 1,00,000 రూపాయలు రాస్తే సహజంగానే 4వ కాగితం యొక్క విలువ ఎక్కువ. శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా అని భక్తులు పోట్లాడుకుంటూ ఉంటారు. కానీ వారి మధ్య భేదం లేదు. వారు నిర్గుణ బ్రహ్మకు వివిధ రూపాలు. ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్మను ముందు శ్లోకంలో వాసుదేవ సర్వం అని చూశాం. సర్వము వాసుదేవమయమే. వాసుదేవుడు అంటే వసుదేవుని పుత్రుడైనటువంటి కృష్ణుడు కాదు, నిర్గుణ బ్రహ్మ, సద్బ్రహ్మ. అందువల్ల రాబోయే శ్లోకాలలో సకామ భక్తి అంటే అన్యదేవతా భక్తి అని వస్తుంది. అంటే కృష్ణ పరమాత్మ కాకుండా తక్కిన దేవుళ్ళందరూ కూడా. కృష్ణ భక్తి నిష్కామ భక్తిలోకి వస్తుంది. ఈ వివరణను మీరు గుర్తుపెట్టుకుని వచ్చే శ్లోకాలను చూడాలి. కామైస్తైస్తైర్హృతజ్ఞాన ప్రపద్యంతేన్యదేవతా తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. కామైస్తైస్తైర్హృతజ్ఞాన ప్రపద్యంతేన్యదేవతా. కొంతమంది భక్తులు పరిమితమైనటువంటి లక్ష్యాల కోసం అన్య దేవతలను పూజిస్తారు. కామై అంటే ధర్మార్థ కామాలను కోరేవారు. అన్యదేవత అంటే తక్కిన పరిమితి ఉన్న దేవతలను పూజిస్తారు. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అశ్విని దేవతలు ఆరోగ్యాన్ని ఇస్తారు, గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడు. ఇలాగా ఏ కోరిక తీవ్రంగా ఉంటే ఆయా కోరికలను తీర్చగలిగే దేవతలకు పూజ చేస్తారు. అలా కోరుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కృతజ్ఞానా, పోగొట్టుకున్న జ్ఞానము గలవారు. వారి వివేక శక్తి క్షీణిస్తుంది అంటున్నాడు. వివేక శక్తి క్షీణిస్తుంది అని ఎందుకు అంటున్నాడు అంటే నిజంగా వివేక శక్తి ఉపయోగిస్తే వారికి అర్థమవుతుంది. పరిమితి ఉన్న వస్తువులను కోరితే అవి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. ఆ వస్తువులే శాశ్వతం కాదు. శాశ్వతం కాని వస్తువు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎలా ఇవ్వగలదు? వారికి ఈ దురదృష్టి లేదు. కృతజ్ఞాన అంటే మూఢులు, అల్పబుద్ధి ఉన్నవారు, మందబుద్ధి ఉన్నవారు. సకామ భక్తి ద్వారా పరిమితి ఉన్న ఫలాలను కోరుకునేటప్పుడు ఆ పూజ చేయడానికి కావలసినటువంటి నియమాలన్నీ కూడా పాటించాలి. ఒక్కడి కూడా వదలకుండా తప్పకుండా పాటించాలి. ఒక పూజ రాహుకాలంలోనే చెయ్యాలి అంటే ఆ సమయంలోనే గుడికి వెళ్ళాలి అంటే అలాగే చేయాలి. ఇంకా ఇన్ని వారాలు చేయాలి అంటే అన్ని వారాలు చేసి తీరాల్సిందే. పెళ్ళి అవ్వాలి అంటే ఫలానా గుడికి వెళ్ళి 2 మాలలు కొని ఒక మాల దేవుడికి వేసి రెండవది పెళ్ళి అయ్యేదాకా మీ ఇంట్లో అట్టి పెట్టుకోవాలి అంటే అలాగే చేయాలి. అంతేకాదు ఆహార నియమం కూడా ఉంటుంది, నైవేద్య నియమం ఉంటుంది, వస్త్ర నియమం అన్నది ఉంటుంది. ఆ వ్రతం చేసేటప్పుడు మనం ఏం తినాలి, ఏం తినకూడదు అలాంటి నియమాలన్నీ కూడా ఉంటాయి. అలాగే నైవేద్యం ఏది పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అన్న నియమాలు కూడా ఉంటాయి. కొన్ని వ్రతాలకు ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం పెట్టాలి. ఏ దేవతకు ఏ రంగు వస్త్రం సమర్పించాలి, ఒక్కో చోట మనం ఏ రంగు వస్త్రం వేసుకుని వెళ్ళాలో కూడా చెప్తారు. తం తం నియమమాస్తాయ. ఏ ఏ దేవతలను ఏ ఏ కోరికలతో పూజిస్తే
ఆయా నియమాలను పాటించాలి. తం తం అని 2 సార్లు చెప్పడంలో ఉద్దేశం ఆయా దేవతలు అని చెప్పడం. ప్రకృత్యా నియతా స్వయా. భక్తులు వారి వారి రాగద్వేషాలను బట్టి పూజలు చేస్తూ ఉంటారు. పూజలు 2 కారణాలతో చేస్తారు. దేని మీద రాగం ఉంటే అది పొందడం కోసం పూజ చేస్తారు. దేని మీదైనా ద్వేషం ఉంటే అది తమ దగ్గర నుంచి తొలగిపోవాలని పూజ చేస్తారు. ప్రకృతి అంటే స్వభావం. స్వభావం అంటే వ్యక్తిగత ఇష్టాలు. ఎవరైనా సరే మోక్షం గురించి ప్రయత్నించు అని చెప్పినా కూడా వారి రాగద్వేషాలు ఎన్ని ఉంటాయంటే వాటిని తీర్చుకోవడానికే వారికి ఎక్కడ లేని సమయము చాలదు. వారి కోరికలకు వారు బందీలవుతారు. ఇంకా సకామ భక్తి గురించి ఏం చెప్తున్నాడు అన్నది మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.